నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 63,000 వరకు వెళ్ళిపోయిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరికొద్ది రోజుల్లో 70,000 మార్క్ దాటినా ఆశ్చర్యం లేదని అనలిస్టులు చెబుతున్నారు. అయితే ప్రత్యేకించి ఇంతగా రేట్లు పెరగడానికి కారణం ఏంటి? ఒక్క రోజులోనే ఈ డ్రాస్టిక్ చేంజ్ ఎందుకు చూస్తున్నాము? తగ్గే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్లో జాయిన్ అవుతున్నారు బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. వారితో మాట్లాడదాం. ప్రశాంత్ గారు, నమస్తే అండి. నమస్తే అండి గీతాంజలి గారు. ఏంటి సార్, అసలు ఇంకా బంగారం కొనే పరిస్థితే లేదు, ఈ మాట ఇంక రాసి పెట్టుకోండి అన్నట్టుగా ఉంది. 63,000 దాటిపోయింది, ఇంకా 70కి చెరువులో ఉన్నట్టుగానే భావించాలి. ఏంటి సార్, ఇంత సడన్ చేంజ్కి, సడన్ హైక్కి రీజన్ ఏంటంటారు? అంటే పేరుకు తగ్గట్టే బంగారం అంటే మనం చూసినట్టు ఎప్పుడు దగదగలాడుతున్నట్టే ధర కూడా గత 30-40 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. దాని రేటు కూడా భారతదేశంలో దగదగలాడుతూనే ఉంది. సో అది పెరుగుతూనే పోతుంది. బంగారం అనేది ఎప్పటికి కూడా హెడ్జ్ అగేన్స్ట్ ఇన్ఫ్లేషన్ అంటారు. మనకి ఎంత ధరలు పెరుగుతున్నప్పుడు కూడా మనము పెట్టే పెట్టుబడికి ఖచ్చితంగా రాబడి ఇచ్చే ఒక వస్తువు హెడ్జ్ అగేన్స్ట్ ఇన్ఫ్లేషన్. కాబట్టి బంగారాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక నిర్దిష్టమైన ఇన్వెస్ట్మెంట్గా చూస్తారు. అది భారతదేశంలో అలంకరణకు, ఆభరణకు చూస్తారు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ రేట్ హైక్కి ప్రధాన కారణం వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ బంగారం వైపు చూడడము, అనిశ్చిత పరిస్థితుల వల్ల దాని గురించి రేట్ పెరుగుతూనే పోతుంది. సో అదే రీజన్ అని అంటారు. లాస్ట్ 6 months నుంచి మనం ఒక 2 సార్లు రివ్యూ చేశాము. ఎందుకు పెరుగుతుంది, ఏది కారణాలు అనేది నేను కూడా ఇప్పుడు వివరంగా చెప్తాను. బట్ ప్రధాన కారణం ఏంటంటే మనం ఎలాగైతే బంగారాన్ని ఆభరణంగా కాకుండా ఇన్వెస్ట్మెంట్గా ₹1 బ్యాంకులో దాచుకుంటే అది రూపాయి పావలానో రూపాయిన్నర అవుతుందని ఆశిస్తామో, అలాగే బంగారుపై పెట్టుబడి పెట్టే ప్రజలే కాకుండా దేశాలు ఉంటాయి. సో ప్రతి దేశానికి నిర్దిష్టంగా బ్యాంకులు ఉంటాయి. అంటే సెంట్రల్ బ్యాంక్స్ ఉంటాయి. వచ్చేసి ఇండియాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటారు, అమెరికాలో ఫెడరల్ బ్యాంక్ అంటారు. ప్రతి దేశానికి బ్యాంక్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటాయి. వాళ్ళు ఆ దేశం యొక్క ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మేనేజ్ చేయడానికి విదేశీ మార్గ ద్రవ్య నిల్వల రూపంలో కొద్ది మొత్తం పెట్టుకుంటారు. అది కానీ మనకు సున్నా అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంక చూసాం, అది సున్నాకు పడిపోయిందంటే ఆ దేశంలో దాదాపుగా అనిశ్చితి ఉన్నట్టే, ఆ దేశంలో చాలా ఇబ్బందులు ఉన్నట్టే. సో అట్లా పరిస్థితుల కోసం మరి అందరూ కూడా డబ్బులు దాచిపెట్టుకుంటారు. మరి డబ్బులు ఏ రూపంలో దాచిపెట్టుకుంటారంటే ప్రపంచంలో ఈరోజు బలంగా ఉండే కరెన్సీ ఏదంటే అమెరికన్ డాలర్ రూపంలో పెట్టుకుంటారు. మరి అమెరికన్ డాలర్ పెట్టుకుంటే మనం ఎప్పటికీ బలంగా ఉంటుంది. అనిశ్చితి వల్ల అది ఏమన్నా ఒక రోజు ఇబ్బంది పట్టి అమెరికన్ డాలర్ కూడా ఈ రోజు ₹80 ఉండేది సడన్ గా 40, 30 లేదా ఇంకొక రకంగా ఉంటుంది. కొన్ని ఇంకో గ్రేట్ బ్రిటన్ పౌండ్స్ ఇలా పెట్టుకుంటారు. ఇలా పెట్టుకుంటూ ఉండడంలో ఒక 10% వరకు బంగారాన్ని గట్టిగా నమ్ముతారు. దేశంలో సెంట్రల్ బ్యాంక్స్ గురించి నేను చెప్తున్నమాట. సో ఈ రోజు గత 6 నెలలుగా మీరు చూసుకుంటే ప్రత్యేకంగా పెరుగుతున్నానికి కారణం ప్రతి సెంట్రల్ బ్యాంకు కూడా వారి యొక్క బంగారు నిల్వల్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. సో మనం ఏదైతే అలంకరణ ఆభరణ కోసం వాడుతున్నామో బంగారాన్ని, అది ఒక కారణము. మీరు సడన్ గా ఏ పెళ్లిళ్ళ సీజన్ బంగారు వినియోగం ఏం చూడలేదు. కానీ ఎందుకు పెరుగుతున్నాయంటే దేశాలు కూడా వారి యొక్క బంగారు నిల్వలు పెంచుకుంటున్నాయి. అంటే ఎక్కడైతే మనం పెట్టుకుంటే సేఫ్ గా ఉంటాము అనే నిల్వలు పెంచుకోవడం వల్ల సో ఒక్కసారిగా దానికి అధిక డిమాండ్ వచ్చింది. అది పెరుగుతూ పోతుంది. ఈ ఆర్థిక అనిశ్చితి అనేది ఏదైతే అమెరికాలో మాంద్యమని మనం అనుకుంటున్నామో, నెక్స్ట్ 3 క్వార్టర్లో, సంవత్సరము, 2 సంవత్సరాలు అది తొలగే వరకు ఈ నిల్వలు అనేది ప్రతి దేశం పెంచుకుంటూ వెళ్తుంది. ఎప్పుడైతే నిల్వలు పెరుగుతున్నాయో ధరలు మనకు పెరుగుతూ పోతాయి. మనం ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం. 50,000 అనుకున్నాము. సరే, ఎక్కడ అనుకున్నారు మీరు అడిగారు. నేను అన్నాను 80-90 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్ వరకు. మనకు అదే రీతిలో మనం ధరలు చూస్తుంటే ఇంక్లినేషన్ అనేది కర్వ్ అలానే పెరుగుతూ పోతుంది. బహుశా 80,000 వరకు వెళ్ళొచ్చని మా అంచనా. ఓ మై గాడ్, అసలు ఇప్పటికే తట్టుకోలేకపోతున్నాము, సామాన్యులకైతే ఇంకా అందని ద్రాక్ష అని మాట్లాడుతున్నారు. లవంగా ఇప్పుడు ఒకేసారి ఇంత పెరగటం కానీ, అంటే ఇప్పుడంటే 63,000 దాటింది సార్. ఇంకా నెక్స్ట్ ఎలా చూడబోతున్నాం ఇయర్ ఎండింగ్ కల్లా అని అంటే? ఇయర్ ఎండింగ్కి మా అంచనా ఏంటి అంటే, ఎప్పుడైనా నేను అదే డిస్క్లైమర్తో చెప్తాను. ఎందుకంటే మేమేదో అనాలిసిస్ చెప్పామని చెప్పేసి మీరు ఈరోజు అందరూ కూడా బంగారం మళ్ళీ 80,000 అవుతుందా అవ్వలేదా అని కాదు.
ఇది అంచనా మాత్రమే. ఎందుకంటే ఓకే. పొదుపు చేసేటప్పుడు మన దగ్గర ఒక ₹100 మనం పొదుపు చేస్తున్నాము అంటే కొంత శాతం ఒక 10% వరకు బంగారు నిల్వలు పెట్టుకోవడం మంచిది. అంతకు మించి మనం ఎక్కువ పెట్టుకొని మళ్ళీ పెరిగిందా లేదా అని చూసుకుంటే ఖచ్చితంగా ఇబ్బంది పడే అంశాలు రావచ్చు. కానీ ఒకటి మాత్రం నిర్దిష్టంగా చెప్పగలను. ఏంటంటే హ్మ్. గత 20 సంవత్సరాలుగా మనం చూసుకుంటే బంగారాన్ని ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్‌గా తీసుకుంటే అంటే ఒక 5 యెస్. ఇయర్స్ స్పాన్ నుంచి అలా. హ్మ్. ఒక 5 ఇయర్స్ ఖచ్చితంగా మీరు దగ్గర పెట్టుకున్నారంటే హ్మ్. 15-20% రిటర్న్ ఖచ్చితంగా ఇస్తూ వచ్చింది. ఓకే. ఆహ్, సో, కాబట్టి మీరు కొంచెం శాతంని పొదుపు చేసుకోవడం, ముదుపు చేసుకోవడం అనేది మంచిది. హ్మ్. అది ప్రతిరోజు మనం చెక్ చేసుకుంటూ ఈరోజు రేపేమైంది, నెక్స్ట్ మంత్ ఏమైంది అనుకోకుండా ఒక సంవత్సరము నుంచి మినిమమ్ 5 సంవత్సరాలు పెట్టుకుంటే ఖచ్చితంగా రిటర్న్ ఇచ్చింది. ఇప్పటి వరకు అంటే మనం హిస్టరీ యెస్. చూసుకుంటే ఆహ్, హ్మ్. ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాలు మనం హోల్డ్ యాహ్! చేసుకోగలిగితే ఖచ్చితంగా రియల్‌గా మనకు రిటర్న్స్ వస్తాయి. అంటే ఇప్పటికిప్పుడు అవసరం ఉన్నవాళ్ళు ప్రత్యేకించి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ సార్ మళ్ళీ స్టార్ట్ అయింది. మూఢం అయిపోయింది. మళ్ళీ ముహూర్తాలనేవి ఉన్నాయి. మే 1 నుంచి చూస్తున్నాము. సో, ఒక 1 ½ మంత్ వరకు ముహూర్తాలున్నాయి. సో, ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి సో, ఇప్పుడు డెఫినెట్‌గా కంపల్సరీ తీసుకోవాల్సిన వాళ్ళు చాలామందుంటారు. వాళ్ళు మినహాయిస్తే డబ్బులున్నాయి కదా! ఇప్పుడు బంగారం తీసుకుందాం. ఇప్పుడే తక్కువ రేట్ ఉంది. ఇంకొద్ది రోజులు ఆగితే పెరిగిపోతుందేమో అన్న వాళ్ళకి ఇది బెస్ట్ డీల్ అనుకోవచ్చా? కాదా? లేకపోతే ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తే మంచిదా? ఇప్పుడే తీసుకుంటే మంచిదా? మీరన్నట్టు బంగారాన్ని 2 రకాలుగా కొంటారు. ఒకటి అవసరానికి కొంటారు. అంటే మనకు హ్మ్. పెళ్ళిళ్ళున్నాయి తప్పదు ఆభరణాలు తవ్వాలనుకున్నవారు ఏ రోజు ఆ రోజులో ఉన్న మార్కెట్ బట్టి ప్రైస్‌లో మనం వెళ్ళాల్సిందే. ఎందుకంటే పరిస్థితులు మనం డేట్లు మార్చుకోలేము కాబట్టి. యెస్. అలా కాకుండా ఒక 6 సంవత్సరాలు ఒక 6 నెలలు మనకొక 12 నెలల టైంలోకుంటే ముందుగా ఎందుకంటే ఇది పెరుగుతూ పోతుంది కాబట్టి గత సంవత్సర కాలంగా ట్రెండ్స్ చూసుకుంటే కొంచెం ముందుగానే మనం దాన్ని తీసుకోవడం అనేది ప్రొక్యూర్ చేసుకోవడం అనేది మంచిది. హ్మ్. ఎందుకంటే అప్‌వర్డ్సే పోతుంది. డౌన్‌వర్డ్స్ లేదు. ఓకే. అలాగని జెప్పేసి మనకు ఒక 100 గ్రాముల రిక్వైర్మెంట్ ఉంటే ఒక 10, 20 అంటే మనకు ఒక 15, 20% తీసుకొని కొంచెం వేచి చూసి మిగతాది తీసుకోవచ్చు. ఇది ప్యూర్‌లీ ఆభరణాల గురించి మాత్రమే నేను చెప్తున్నాను. ఎందుకంటే వాటి నేను ఎప్పుడు మొదటి నుంచి చెప్తున్నాను. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆభరణాలనేది మార్గమే కాదు. మనకు హ్మ్. తరకు, మ్యానుఫ్యాక్చరింగ్ చార్జెస్ అన్నీ ఇవన్నీ కలిపి ఉంటాయి. 25% మనం పే చేస్తాము. ప్లస్ 22 హ్మ్. క్యారెట్ తీసుకుంటాము. సో, మనం దానికి మళ్ళీ రిటర్న్ చేసుకున్నప్పుడు మనకు అంత మొత్తం ఏదైతే మనం ఆశిస్తున్నామో 15% రిటర్న్, 20% రిటర్న్ అది మనకు రాకపోవచ్చు. కాబట్టి ఓకే. గోల్డ్ సావరీన్ బాండ్స్, గోల్డ్ మ్యూచువల్ హ్మ్. ఫండ్స్ నేను ఎప్పుడూ రికమెండ్ చేస్తుంటాను. ఇంతకుముందు సుమన్ టీవీ ద్వారానే 2 మనం ఇంటర్వ్యూలు యెస్. కూడా చేశాము. గోల్డ్ సావరీన్ బాండ్స్ యెస్. ఎలా వాడాలి. సో, కాబట్టి ఆభరణాలు, అలంకరణ వాస్తు లేదా పెళ్ళిళ్ళ గురించి మనం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మంచి టైమే. ఎందుకంటే ఇంతకంటే మంచి తరుణం వస్తుందో లేదని మనం ఖచ్చితంగా అంచనా వేయలేం. ఇంతకంటే హ్మ్. పెరిగే అవకాశాలే ఎక్కువున్నాయి గానీ, తరిగే అవకాశాలు లేవు. అదే ఓకే. పరంగా మీరు ఇన్వెస్ట్‌మెంట్ పరంగా చూసుకుంటే ఖచ్చితంగా బాండ్స్ అనేది ఎనీ టైమ్ సేఫెస్ట్ బెట్ మనకు. ఖచ్చితంగా ఇన్వెస్ట్ హ్మ్. చేసుకుంటే మీకు లాంగ్ రన్‌లో మంచి రిటర్న్స్ వస్తాయి. యెస్ సార్. సార్ ఒకేసారి కొనలేని వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడు. చాలా మందిని చూస్తున్నాం గదా! చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు. నెలకి ఒక గ్రాము ఇలా తీసుకుందాం మన దగ్గర బడ్జెట్ ఉన్నంత వరకు. ఇది రేపొద్దున ఒక తులమైనా చాలు కదా! ఒక సంవత్సరానికి అన్న ఒక భావన ఉంటుంది. సో, ఈ పద్ధతి కరెక్టేనా అండి? ఇలా తీసుకుంటే ఎంతో కొంత సేవ్ చేసుకోగలుగుతామా? మ్యూచువల్ ఫండ్స్ లాగా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ అంటారు కదా! అంటే హ్మ్. మనకు దీంట్లో ఎలా అంటే మార్కెట్ హెడ్జ్‌కి మనము బ్యాలెన్స్‌గా ఉంటుంది. అంటే మనం ఒక యాహ్! సంవత్సరం పాటు గ్రాము కొనుక్కున్నామనుకోండి. ఒక హ్మ్. 4000 ఒక గ్రామ్ ఫస్ట్ మంత్ దొరికింది. 6000 లాస్ట్ మంత్ దొరికింది. మన యావరేజ్ 5000లో మనం తీసుకున్నాం. అంటే ఎక్కడ మనము ఓకే. ఎక్కువ పూర్తిగా పెట్టలేదు, తక్కువ పెట్టలేదు. మనం ఒక బ్యాలెన్స్‌డ్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం మంచిదే. బట్ నేను హ్మ్. మరీ చెప్తున్నాను. మీరేదైతే చెప్పిన ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారో, దాన్ని ఆభరణ రూపంలో తీసుకుంటే, మీరు అనుకున్న రాబడి సాధించలేరు. ఓకే. అది ఒక 24 గ్రామ్ కాయిన్‌గా తీసుకున్నా, హ్మ్. లేదా ఒక 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 ఏమంటారు? బాండ్స్ రూపంలో తీసుకున్న ఇన్వెస్ట్‌మెంటు, మీరు ఖచ్చితంగా దాన్ని ఎక్స్‌చేంజ్ చేసుకున్నప్పుడు, అంత మొత్తం ఆ రోజు పెరిగిన మొత్తాన్ని ఇమ్మీడియేట్‌గా మీరు తీసుకోవచ్చు. ఓకే. ఆభరణంగా కన్వర్ట్ అయినప్పుడు వేస్టేజ్ ఉంటుంది, ఓకే. మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, రకరకాల హ్మ్. ఎక్స్‌చేంజ్ వాల్యూస్ ఇవన్నీ ఉంటాయి. ఉంటాయి. ఇవన్నీ కూడా హ్మ్. మీరు చూసుకొని ఒక పెట్టుబడిగా మీరు ఆశిస్తున్నారు అంటే, ఖచ్చితంగా నేను సజెస్ట్ చేసేది 24 క్యారెట్ ఫిజికల్ గోల్డ్ గాని, బాండ్స్ కానీ. ఆభరణాల తీసుకోవచ్చంటారు. రూపంలో ఇన్వెస్ట్‌మెంట్ కాకుండా, మీకు హ్మ్. అవసరాల రీత్యం, అలంకరణ రీత్యం మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఓకే. సో, ముద్ద బంగారాన్ని ఒక గ్రాము తీసుకున్న చాలు అలా అలా సేవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చంటారు. ఖచ్చితంగా.
ఎస్, ఆర్నమెంట్ కన్నా కూడా. ఏదేమైనా కానీ తగ్గే ఛాన్స్ ఏమన్నా ఉందా? దిస్ ఇస్ ద ఫైనల్ క్వశ్చన్. ఖచ్చితంగా అడగాలి. ఎక్కడైనా తగ్గుతుందా, హోప్ పెట్టుకోవచ్చా అని ఎదురు చూసే వాళ్ళకి ఏం ఆ చెప్తారు యాజ్ అనలిస్ట్? ఆ డేట్ ఖచ్చితంగా తెలిస్తే నాకు చెప్పండి. నేను గూడా ఆ డేట్‌లో ఎళ్లి కొనుక్కుంటాను. ఎందుకంటే అంత ఖచ్చితంగా అంచనా వేయలేము. కానీ మార్కెట్ ట్రెండ్స్‌ని మాత్రమే మనం అనలైజ్ చేయగలం. మనం ఎటువంటి జోస్యాలు చెప్పలేం. బంగారం ఎస్. మనం ట్రెండ్స్‌ని తీసుకొని ఓకే. మన వాతావరణాన్ని పరిశీలించి మాత్రమే మనము ట్రెండ్స్‌ని అనలైజ్ చేయగలము తప్పించి, మనం ఏ రోజు ఎందుకు పెరుగుతుంది, ఎప్పుడు పెరుగుతుందని డేట్లు చెప్పలేం. బట్ ఇది స్టెబిలైజ్ కావచ్చు కానీ బంగారనేది మనం గత ట్రెండ్స్ చూసుకుంటే ఒక రేటు దగ్గర స్టెబిలైజ్ అయ్యి మళ్ళీ పెరగకుండా ఉండొచ్చు కానీ డ్రాస్టికల్‌గా డౌన్ కావడం అంటూ జరగకపోవచ్చు. బంగారానికి ఎందుకంటే ప్రపంచంలో బంగారం లిమిటెడ్. అంటే మనం ఇంక మహా తవ్వితే ఒక 50,000 టన్నులేమో మిగిలింది అంతే. మనకు మొత్తం దొవ్వేశారు ప్రపంచంలో అవైలబుల్. ఇంక అంతకు తర్వాత బంగారు దొరకదు. ఓన్లీ రీయూజే. ఉన్నది ఓకే. వాడుకోవాల్సిందే. ఎందుకంటే భూమిలో ఉండి కొత్తగా కనిపెట్టిన నిక్షేపాలు కూడా మొత్తం తవ్వడానికి వాటికి ఒక గ్రాముకు 4,000 అంటే తవ్వడానికి 6,000 అయిందనుకోండి. మనం తవ్వలేము వాటికి. అవును. సో, బంగారం అనేది లిమిటెడ్‌గా ఉంది కాబట్టి రైట్. ఖచ్చితంగా ఒక స్టేజ్ ఎళ్ళిన తర్వాత స్టెబిలైజ్ అయితది. అంటే ఇంక పెరగదు. అంటే అంత అనూహ్యంగా పెరిగే ఛాన్సెస్ తక్కువ. కానీ పడిపోవడం అంటే చాలా చాలా కష్టం. అంటే మన హిస్టరీ చూసుకుంటే గత 40, 50 సంవత్సరాల ట్రెండ్స్ చూసుకుంటే. కానీ స్టెబిలైజ్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎస్. 2008 నుంచి 2023 మధ్యలో చూసుకోండి. నిర్దిష్టంగా 15% మనకు దీని నుంచి రాబడి వచ్చింది. అవును. కానీ మధ్యలో మనకు ఒక స్టేజ్ ఎళ్ళిన తర్వాత 37 వెళ్ళిన తర్వాత ఒక 4, 5 ఏళ్ళు స్టెబిలైజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు రైట్. మార్కెట్ అప్‌వర్డ్ ట్రెండ్‌లో వచ్చేసి దాదాపు 62,000 మనం 63,000 ఈరోజు మాట్లాడుతున్నాము. అలాగే 70, 75,000, 80,000 మధ్యలో ఒకసారి స్టెబిలైజ్ కావచ్చు. సో ఆ ఛాన్స్ ఉంది అని అంటున్నారు. చూద్దాం సార్ ఎలా ఉంటుంది పరిస్థితిని బట్టయితే. ఇప్పటికైతే షాక్ ఇచ్చింది, షాక్ ఇస్తూనే ఉంది గత కొద్ది రోజులుగా. సో అత్యవసరం ఉన్నవాళ్ళు ఇప్పుడే కొనుక్కోవటం, ఇంకా పర్వాలేదు అమౌంట్ ఉన్న వాళ్ళని సేవింగ్ మెథడ్లో అయితే కనుక పెట్టుబడి పెట్టడంలో భాగంగా అయితే బంగారం మీద పెట్టుబడి పెడితే కరెక్టే అని అంటున్నారు. డెఫినెట్‌గా అండి. ఎనీ టైమ్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, లైవ్ కాల్లో జాయిన్ అయినందుకు. నమస్తే అండి. నమస్తే.